హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్. ఈరోజు గుంటకల్లలో చాలా భారీ వర్షం పడిందండి. మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ట్ అయింది. ఇప్పుడు 5:30 అయిందండి. ఇప్పటి వరకు పడుతూనే ఉంది. చూస్తున్నారు కదా, గాలి వాన అస్సలు తగ్గట్లేదనమాట. బాగా ఎక్కువగా పడుతుంది. ఇక్కడ వర్షపు నీళ్ళ కోసమని ఒక బకెట్ అయితే పెట్టానండి. బకెట్ కూడా నిండిపోయింది. చాలా వాటర్ అయితే వచ్చాయి. ఆల్రెడీ కొన్ని మొక్కలు వర్షంలో తడుస్తున్నాయి. ఇంకొన్ని మొక్కలు సందులో ఉన్నాయి కదా, సో వాటికి వర్షం అయితే పడదు. ఎందుకంటే 2 వైపులా గోడ ఉంది. అందుకోసమనే వాటి కోసం నేను బకెట్లో ఇలా వర్షపు నీళ్లు తీసుకుంటున్నాను అనమాట. ఈ నీళ్ళు తర్వాత వాటికి వేసేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే సపోటా మొక్క చిన్నగా మొలిచిందనమాట. ఇంతకుముందు నేను ఇక్కడ విత్తనం నాటాను. ఇది వచ్చేసి తులసి చెట్టు ఉన్న కుండీలో నాటుకుందనమాట. ఇంతకుముందు నేను ఈ విత్తనాలు వస్తాయో రాదో అని జస్ట్ ఊరికే అలా నాటానండి. సపోటా పండ్లు మంచిగా పండినవి, బాగా అంటే సైజు బాగా ఉన్న పండ్లవి విత్తనాలు తీసుకొని ఒక 2-3 విత్తనాలు వేసాను. కానీ ఒక్కటే నాటుకుంది అందులో. చాలా బాగా వచ్చిందండి. సో ఇప్పుడు ఈ మొక్క ఈ తులసి చెట్టు కింద ఉండిపోవడం వల్ల ఫాస్ట్గా గ్రో అవ్వడం లేదు. సో అందుకోసమనే దీన్ని వేరే కుండీలోకి అయితే చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక డబ్బాలో మట్టి తీసుకున్నాను. ఇందులో ఇంతకుముందు నేను కనకాంబరం విత్తనాలు వేసాను కదండి. ఇక్కడ కొన్ని విత్తనాలు మొలకలు వచ్చాయి, కనిపిస్తున్నాయి కదా. సో ఇవి పెరగడానికి కొంచెం టైం పడుతుంది. అందుకోసమనే ఈ మొత్తం డబ్బా ఎలాగో ఖాళీగా ఉంది కదా, ఒక సైడ్ నేను సపోటా మొక్క అయితే నాటుదాం అనుకున్నాను. అందుకోసమనే కొంచెం మట్టి ఇలా లూజ్ చేసేస్తున్నాను అనమాట. సపోటా మొక్క నేను విత్తనం వేసి పెంచుతున్నాను కాబట్టి మరి ఇది ఎలా వస్తుందో చూడాలి. నార్మల్గా మనం బయట అంటు కట్టినది హైబ్రిడ్ది తీసుకున్నాం అనుకోండి, చిన్నగా ఉన్నప్పుడే మొక్కకి తొందరగా కాయలు వస్తాయన్నమాట. మరి మనం ఇది విత్తనం నాటుతున్నాం కదా, మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి. దీని వేర్లు నీట్గా తీయాలనేసి కొంచెం దీన్ని అడుగు వైపు నుంచి ఇలా మట్టి తీస్తున్నాను అనమాట. ఏమాత్రం వేర్లు ఇరిగిపోయినా కూడా మనకి మొత్తం పొయిడుస్తుంది, అసలు నాటుకోదనమాట. సో అందుకోసమని దీన్ని కొంచెం స్లోగా తీసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ఎలాంటి ఎరువు కూడా వేయలేదండి. ఎందుకంటే ఆల్రెడీ మట్టిలో నేను ఎరువు కలిపి ఇంతకుముందు వేరే మొక్క నాటాను. ఇవి వచ్చేసి నేను వేరు కుంపట్లో 3 విత్తనాలు నాటానండి. 3 విత్తనాల్లో 2 విత్తనాలు నాటుకున్నాయి, బాగానే మొలకొచ్చాయి. ఇంకొకటి ఇది బాగానే పెరిగింది. ఇంకొకటి చిన్నగా మొలకున్నప్పుడే దానిపైన ఏదో రాయో లేదంటే మట్టో ఏదో పడింది, అది విరిగిపోయింది. నేను చూసుకోలేదు దాన్ని. అది అలానే ఎండిపోయిందనమాట. లాస్ట్కి చిన్న మొలకగా ఉన్నప్పుడే ఎండిపోయింది. ఇదైతే బాగా కొంచెం గ్రో అయిందనమాట, కొంచెం పెద్దగా వచ్చింది. సో ఇప్పుడు దీనికి మనం చేంజ్ చేయాలి. ఇప్పుడు చేంజ్ చేస్తేనే ఇది చక్కగా వస్తుంది. మళ్ళీ మనం దీన్ని కొంచెం పెరిగిన తర్వాత చేంజ్ చేస్తే నాటుకోవడం కొంచెం కష్టం అనమాట. చూస్తున్నారు కదా, వేర్లతో సహా ఇలా నేను ఈ కుండీలో అయితే పెట్టేస్తున్నాను. బాగా లోపల వరకు ఇలా హోల్ పెట్టేసి ఈ మొక్క నాటేసి దీన్ని బాగా ప్రెస్ చేయాలండి. మనం ఎలాంటి మొక్క నాటినా కూడా దాని మొదల దగ్గర మట్టి మాత్రం ఎక్కువగా ప్రెస్ చేయాలన్నమాట. అంటే అది సెట్ అయిపోయేలాగా మనం ప్రెస్ చేసేసేయాలి. మట్టి ఎలాగో తడిగా ఉంది, సో అందుకోసమని నేను ఇందులోకి వాటర్ అయితే వేయలేదు. ఇప్పుడు తడి మట్టి ఉంది కాబట్టి ఇలానే మొక్కను నాటేసి బాగా ప్రెస్ చేస్తున్నాను. మొక్క నాటిన తర్వాత దీనికి కొద్దిగా రెయిన్ వాటర్ వేస్తున్నాను అండి. ఎలాగో వర్షం పడుతుంది కదా, వాటర్ సేవ్ చేశాను. అవే వాటర్ తీసుకొచ్చేసి వీటికి వేసేస్తాను అనమాట. వర్షపు నీళ్ళు మొక్కలకి చాలా బాగా పనిచేస్తాయండి. మనకి ఎలాంటి మొక్క అయినా సరే గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది, అలాగే తొందరగా నాటుకుంటాయి. మొక్కలు బాగా గ్రీన్గా గ్లోయింగ్గా ఉంటాయి అన్నమాట. సో అందుకోసమనే వర్షపు నీళ్ళని ఇలా సేవ్ చేసుకుంటూ మనం మొక్కలకు వాడుకుంటే మొక్కల గ్రోత్ బాగుంటుంది, హెల్తీగా ఉంటాయి, మనం ఆశించిన ఫలితాన్ని కూడా ఇస్తాయన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే ఇలా నాటేసి తిరిగి వాటర్ అయితే వేసేసాను. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ దీని అప్డేట్ ఎలా ఉంటుంది, దీని గ్రోత్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.